హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇల్లు బాగుండాలి, ఇంటిని నీట్గా ఉంచుకోవాలని. ఇలా చిన్న చిన్న ప్రయత్నాలతో మన ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవచ్చు. ఇది 2 పేపర్స్తో చేసిన ఈ క్రాఫ్ట్ అండి. మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాము అనుకోకుండా, బోర్ కొట్టకుండా ఒకసారి ఇలా ప్రయత్నం చేసి చూడండి. ఇల్లు కూడా నీట్గా ఉంటుంది, మన టాలెంట్ కూడా మనకి తెలుస్తుంది. మనం ఒకటి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇంకా చేయాలనిపిస్తుందండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. టూ పేపర్స్ ఉంటే చాలండి దీనికి. బ్లూ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు, రెడ్, సంథింగ్ ఇంకేదైనా ఎల్లో, అలా ఏవైనా తీసుకోవచ్చు. అంటే వైట్ కాంబినేషన్లో ఉండేటట్లు తీసుకోండి. నిజమే కదా, మనం ఇంట్లో ఉన్నప్పుడు బోర్గా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలా చేస్తూ ఉంటే మనకి మన మీద మనకి గౌరవం పెరుగుతుంది, మన మీద వేరే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది అనేది నా ఫీలింగ్. ఒకసారి చూడండి, ఈ ఫ్లవర్ది ఎక్కడో మిస్ అయింది, వేరే వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి మీరు. ఈ ఫ్లవర్ చేసుకోవడం కూడా చాలా సింపులేను, చేయండి ఈజీగా. ఇది చూసారు కదా, ఒక ఆకు షేప్లో వచ్చేసింది. ఇది నేను గమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఆ గమ్ అయిపోయింది, ఇంకో గమ్ వచ్చేసింది నా చేతిలోకి. దీన్ని 1 by 1 పేపర్లు మనం ఇలా లీఫ్ లాగా కత్తిరించుకున్నాం కదా, ఇలా లీఫ్ లాగా కత్తిరించుకున్న పేపర్స్ 1 by 1 మనం అరేంజ్ చేసుకోవడమేను. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎంత బాగా చేసుకోగలం అంటే, మనకి ఒక్కటి చేస్తే చాలండి, ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. దానికి దీనికి మధ్యన కూడా కొంచెం నేనైతే ఇది వేస్తున్నాను. మామూలుగా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ కాలం ఉండాలనుకుంటే ఇలా కూడా అరేంజ్ చేయండి. మొత్తం ఇది నాకు ఒక 4 రూపీస్లో అయిపోతుందండి. గమ్తో కలిపి 5 రూపీస్ అనుకోండి. 5 రూపీస్లో ఈ క్రాఫ్ట్ అయితే అయిపోతుంది. మొత్తం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకొని, అంటే మనం ఎంత సైజ్ చేసుకోవాలనేది మన ఇష్టం. నేను ఇది పెట్టలేదు, ఎందుకు పెట్టలేదంటే మనం ఎంత సైజ్ చేసుకోవాలనుకుంటాం మనకు తెలియదు. నేను చాలా చిన్న సైజ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ ఫ్లవర్ అయితే ఉంచుతున్నాను నేను. దీన్ని చక్కగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్ కూడా, ఫ్లవర్ లేదు చూడాలనుకుంటే ఇంకా కింద బొకే వీడియో ఉంది, ఆ వీడియోలో చూడండి. ఇది ఎక్కడ మిస్ అయింది, అందుకోసం అని చెప్తున్నాను నేను. ఇది మనం కొంచెం సేపు ఇలా పట్టుకుంటే అతికించుకుంటే అయిపోతుంది, ఏమీ ఇబ్బంది ఉండదు దీంట్లో. ఇప్పుడు ఎల్లో ఫ్లవర్ అండి, ఇది రౌండ్గా కట్ చేసి చుట్టే వచ్చేస్తుంది ఈ ఫ్లవరు, ఈ షేపు చూడండి. అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు బోర్గా అనిపించకుండా ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి, ఇల్లు నీట్గా ఉంటుంది, చాలా బెస్ట్గా మనం చేసుకోవచ్చు. చిన్న స్ట్రిప్స్ తీసుకున్నాను నేను. ఇది వైట్ పేపరు, మన పిల్లలు వైట్ పేపరేనండి, బుక్కుది. అది తీసుకొని దీనికి కూడా కొంచెం గ్లూ వేస్తున్నాను. కొంచెం గ్లూ వేసి మళ్ళీ ఇక్కడ కూడా కింద వేలాడడానికి పెడుతున్నాను. తమ్నైల్లో చూసారు కదా, అలా అనమాట. 2 వైట్ పేపర్స్ పెట్టి, వైట్ లీవ్స్ పెట్టి, తర్వాత బ్లూది పెట్టేస్తున్నాను. బ్లూ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఈజీగా అయిపోతుందండి, గమ్ కూడా త్వరగా ఆరిపోతుంది. ఇంకొకటి నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒకదాన్ని ఒకటి జాయిన్ చేసేసాను. బ్లూ అండ్ వైట్, వైట్ అండ్ బ్లూ. ఇప్పుడు బ్యాక్కి తిప్పి దీన్ని మనం అంటించేసుకుంటే సరిపోతుంది, ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది చూడండి ఎంత ఈజీగా ఉన్నట్లుందో ఇది చేయటం. అంటే చూడడానికైతే చాలా కష్టమేమో ఇదంతా అనిపిస్తుంది, బట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను గ్లూ అయితే యాడ్ చేస్తున్నాను. గ్లూ యాడ్ చేసి ఈ పేపర్ స్ట్రిప్ని దానికి అంటించేస్తున్నాను, 3 స్ట్రిప్స్ని. అంటే మనం ఎంత పెద్ద సైజ్ చేసుకుంటే అంత పెద్ద స్ట్రిప్స్ పెట్టుకోవచ్చు. 5 చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎంత బిగ్ సైజ్ చేసుకుంటే అంత బిగ్ సైజ్. నేను ఇక్కడ ఒక తాడుని తీసుకొని పెట్టేశాను. ఇది కూడా తాడేం కాదండి, చిన్న దారాన్ని ఒక 4 పేటలు వేసి అది పెట్టేశాను. అయిపోయిందండి, ఈజీగా 10 నిమిషాల్లో ఈ వాల్ హ్యాంగింగ్ అయితే తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
బాయ్.